అనేది చాలా సుదినం, చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సంఘటన ఈరోజు జరిగింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్లు మన వైఎస్ఆర్సీపీ జెండా ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావానికి తర్వాత అన్నట్లుగా మరి పరిపాలన కొనసాగుతూ ఉంది. మన జెండా ఎగటానికి కారణం పేదల బాధల్లో నుంచి పుట్టిన జెండా, మహిళల ఆత్మ గౌరవంలో నుంచి పుట్టిన జెండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం పుట్టిన జెండా, అలాగే రైతుల కోసం పుట్టిన జెండా, ఈ నేల తల్లి పచ్చగా ఉండాలి అన్న ఆశతోటి ఎగిరిన జెండా. అటువంటి మన జెండాని మరి ఈరోజు ఆవిర్భావం చేసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది ఎంతో ముఖ్యమైన ఘటన. మరి ఈ పార్టీని మనందరం సుస్థిరం చేసేలాగా రాబోయే ఎలక్షన్స్లో మరి మన అద్దంకి నియోజకవర్గంలో ఈ జెండాని సగౌరవంగా ఎగరవేయడానికి మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే మరి మనం ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నాం, నిన్న ఒక మహిళ మృతి చెందిన ఘటన. ఎంతగా నీచానికి దిగజారిపోయారంటే మరి ఆమె పొందిన ఆనందాన్ని పంచుకున్న పాపానికి మరి ఈ రోజున ఆమెను ట్రోల్ చేసి ప్రతిపక్షాలు చనిపోయేదాకా తీసుకెళ్ళి అంటే మరి మహిళలుగా మేమంతా ఎంతో బాధపడుతున్నాం. దీన్ని మనం అందరం తీవ్రంగా ఖండించాలి. మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఉద్భవించినటువంటి నేలలో మరి ఇటువంటి నీచులు ఉండడానికి స్థానం ఉందా అంటే ఉండకూడదు అని మనం అందరం చెప్పాలి. మరి ఆ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని మన పార్టీ గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అలాగే మన అద్దంకి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పాణ్యం హనుమరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన పార్టీ జెండాని సగౌరవంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్.